నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ కర్ణాటక హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నాగప్రసన్న ఒక మెయింటెనెన్స్ కేసులో తీర్పిచ్చారు. వివరాల్లోకి వెళ్తే భార్య భర్త మీద 125 సిఆర్పిసిని అనుసరించి మెయింటెనెన్స్ ఫైల్ చేసింది. భర్త అండం ఏంటి? భార్య బాగా చదువుకుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, ఆమె ట్రై చేస్తే జాబ్ వస్తుంది కాబట్టి ఆమెకి నేను మెయింటెనెన్స్ ఇవ్వనవసరం లేదు అని భర్త వాదనని త్రోసిపిచ్చారు సదర్ జడ్జి గారు. కారణం ఏంటంటే భార్య ఎంత చదువుకున్నా పిల్లలు ఉంటే అంత కష్టపడి పనిచేయాలి కాబట్టి ఇంట్లోనే సరిపోతుంది టైం అంతా, జాబ్ ఎలా చేస్తుంది? పిల్లలకి టైం స్పేర్ చేయకుండా పిల్లల్ని ఎవరికో ఇచ్చేసి ఎక్కడో చేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా జాబ్ చేస్తే పిల్లల ఆలనా పాలన ఎవరు చూస్తారు? వాళ్ళ అభివృద్ధి ఎవరు చూస్తారు? వాళ్ళు పైకి ఎలా వస్తారు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని భర్త భార్యకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. కింద కోర్టు ఇచ్చిన మెయింటెనెన్సు 14,000 సరిపోదు, నెలకి 36,000 చొప్పున భర్త ఇవ్వాల్సిందే. ఎందుకంటే అతను చాలా సంపాదిస్తున్నాడు, ఇట్లా ఇచ్చే కెపాసిటీ ఉంది కాబట్టి భార్యకి నెలకి 36,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అని తీర్పిచ్చారు. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి? భార్య ఎంత చదువుకున్నా కూడా భర్త మెయింటెనెన్స్ ఇవ్వవలసిందే అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ.